బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయ్యి ఆలయాల దర్శనంతో సమానం ఒక్క సాలగ్రామ దర్శనం. అటువంటిది స్వయంగా ఆ లక్ష్మీ నారసింహ స్వామి వారే తన భక్తుడికి అనుగ్రహించి ఒక సాలగ్రామాన్ని ప్రసాదించారు. అదే కల్పవృక్ష సాలగ్రామం. కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి ఈ సాలగ్రామ దర్శనం ఎంతో మందికి పుణ్యప్రదం అండి. ఈ విషయం తెలుసుకుని నేను హైదరాబాద్ నుంచి భద్రాచలం దాకా వచ్చాను. భద్రాచలం రాముల వారి సన్నిధికి ఒక 100 అడుగుల దూరంలోనే ఒక ఆశ్రమంలో ఆ కల్పవృక్ష సాలగ్రామాన్ని పెట్టి పూజిస్తూ ఉన్నారు డాక్టర్ కృష్ణ చైతన్య గారు. ప్రముఖ జ్యోతిష్యులు వారు 9వ తరానికి సంబంధించిన వారు అనమాట. ఎవరైతే భక్తుడికి స్వామివారు అనుగ్రహించి ఇచ్చారో ఆ సాలగ్రామం వారి వంశానికి చెందిన వారైనా 9వ తరం. వారు ఇక్కడ ఆశ్రమంలో పెట్టి పూజ చేస్తున్నారని తెలిసింది. ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు వస్తూ ఉంటారు. ఆ కల్పవృక్ష సాలగ్రామానికి మొక్కి వారి కోరిన కోరికలన్నీ కూడా తీర్చుకుంటారని తెలిసింది. కేవలం నేను దర్శించుకోవడమే కాదు, మీ అందరికీ కూడా చూపించాలనుకున్నాను. అందుకే ఇక్కడ దాకా వచ్చేసాను. వెళ్ళి మరి ఒకసారి ఆ కల్పవృక్ష సాలగ్రామాన్ని దర్శించుకుని స్వామివారి విశిష్టత ఏంటో తెలుసుకుందామా? రండి. అంత ఎండలోంచి ఒక్కసారి ఆశ్రమంలోకి స్వామి సన్నిధిలోకి రాగానే హాయిగా అనిపిస్తుంది మనసంతా. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ కల్పవృక్ష నారసింహుని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. ముందుగా ధన్యవాదాలు. స్వామి కృప ఇక్కడ వరకు రాగలిగాము అని అంటే గనక విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మీరు కూడా ఒకసారి చెప్పారు ఇలా సాలగ్రామం ఉంది, స్వయంగా అది స్వామివారు ప్రసాదించింది అని చెప్పి. ఎలా అయినా చూడాలనుకున్నాను, నాతో పాటు ప్రేక్షకులకు కూడా చూపించాలనే ఉద్దేశంతో మీరు పర్మిషన్ ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ అండి. ముందుగా ఆ నరసింహుడికి దండం పెట్టుకుని లక్ష్మీ నారసింహుడు ఇక్కడ కొలువై ఉన్నారు. విశేషాలు వివరిస్తారా? అసలు ఏమిటంటే సాలగ్రామం గురించి మేము విన్నామండి. కల్పవృక్ష సాలగ్రామం అంటే ఏంటి, అసలు ఎలా ఉంటుంది? భద్రాద్రి దివ్యక్షేత్రంలో మనం ఇప్పుడు ఉన్నాం. ఈ యొక్క కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అనేటువంటిది సాక్షాత్తు 750 సంవత్సరాల క్రితం లక్ష్మీ నరసింహస్వామి వారి రంగాచార్యులు అనేటువంటి వృద్ధ వైష్ణవుడికి వారి యొక్క 98 సంవత్సరాల అవసాన దశలో నృసింహస్వామి యొక్క ఆరాధన ప్రతినిత్యం కూడా వారు చేసేటువంటి వారు. చివరి దశలో స్వామిని ప్రార్థన చేస్తూ, అంటే నీ యొక్క దర్శనం చేసుకోకపోతే నా యొక్క శరీరం ఉన్నా లేకపోయినా ఒకటే కదా అనేటువంటి దాంతో ఆయన బాధపడుతుంటే భగవంతుడే సాక్షాత్తుగా కల్పవృక్ష నారసింహ సాలగ్రామాన్ని ఆయనకు అందించారండి. సుమారు 750 సంవత్సరాల క్రితం. అప్పటి నుంచి కూడా విశేష ఆరాధనలు అందుకుంటూ వస్తుంది ఆ సాలగ్రామం. అంటే ఇక్కడ కల్పవృక్షం అని ఎందుకు అంటామంటే ఈ యొక్క సాలగ్రామం యొక్క వైభవం చాలా అద్భుతమైనటువంటిది. అంటే స్వామి అక్కడ లోపల కల్పవృక్షంలోనే వృక్షం ఉంది, ఆ సాలగ్రామంలోనే కల్పవృక్షం ఉంది. అదే విధంగా గోవుకు సంబంధించినటువంటి పాదం ఉంది ఆ సాలగ్రామంలోనే. అంటే కామధేను కల్పవృక్షం 2 అందులో ఉన్నాయి. భగవంతుడు ఇచ్చినప్పటికీ అది చాలా అద్భుతమైనది. అంటే భగవంతుడే సాక్షాత్తుగా ఇవ్వడం చేత చాలా విశేషమైనటువంటి ఫలితం, విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అది అందిస్తుందండి. అంటే ఇక్కడ సాలగ్రామాలు మీరు అన్నట్టుగా అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇళ్లలో కూడా ఉంటుంటాయి. కానీ భగవద్ అనుగ్రహం అనేటువంటిది కలిగినటువంటిది, అది భగవంతుడు ఇవ్వడం అనేటువంటి చేత అది చాలా విశేషమైనటువంటిది. దాన్ని మేము ఆరాధిస్తున్నందుకు చాలా ధన్యులం. అది నిజంగా. ఇప్పుడు మనం చూస్తున్నది అదే సాలగ్రామం. ఇక్కడ ఉండేటువంటిది యొక్క స్వామి యొక్క రూపంలో ఉండేటువంటిది ఇది. లోపల కల్పవృక్షం ఉంది, అంటే కల్పవృక్షం ఉంది, లక్ష్మీ సంభవం ఉంది, దాంతో నృసింహ సాలగ్రామం, దాంతో కల్పవృక్ష నారసింహము అని దానికి పేరు. నిజంగా చాలా చాలా అదృష్టవంతులండి. అంటే స్వామి యొక్క వైభవం అనేటువంటిది 750 సంవత్సరాల నుంచి కూడా పరంపరగా అత్యద్భుతంగా జరుగుతుందండి ఇప్పటిదాకా కూడా. 100-200 సంవత్సరాలదే మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. స్వయంగా ఆ స్వామివారు ప్రసాదించిన 750 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సాలగ్రామం ఇప్పుడు మన కళ్ళెదురుగా ఉండి నిత్యం పూజిస్తూనే ఉంటాం. చాలా విశేషమైనటువంటి ఆరాధన, రోజు ఇలానే ఆరాధన ఉంటుంది. ప్రతి నిత్యం కూడా తండోపతండాలుగా జనం వస్తుంటారు. ఏదైనా ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు ఉంటే ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంటాయి. విన్నానండి, చాలా విషయాలు అదే తెలుసుకుందామని వచ్చాను. ఇక్కడ ప్రత్యేకించి నామం కూడా నన్ను బాగా ఆకర్షించింది. గోవింద సాలగ్రామాశ్రమం అంటే ఎందుకు ఈ పేరు పెట్టడానికి కారణం? అంటే ఇక్కడ ఈ యొక్క కల్పవృక్ష నారసింహ సాలగ్రామాన్ని మేము మా ఇంట్లో ఆరాధించేటువంటి వాళ్ళం.
భగవద్ అనుగ్రహం చేత అంటే భగవంతుడు సంకల్పం చేత ఆయన స్వప్నంలో చెప్పడం వలన ఈ యొక్క సాలగ్రామాన్ని కొద్ది కాలం క్రితం మనం బయటకి అందరికీ కూడా చూపించి ప్రతినిత్యం ఆరాధన చేయాలి అంటే భక్తులందరూ దర్శనం చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేయాలనేటువంటిది పెట్టుకున్నాం. అయితే ఆ సమయంలో అశరీరవాణిగా స్వామి యొక్క స్వప్నంలో అంటే గోవుని గోవిందుడిని ఒకే దగ్గర ఉంచి ఆరాధన చేయాలి అని చెప్పి భగవద్ ఆజ్ఞ. దాంతో మన యొక్క సాలగ్రామ ఆశ్రమంలోని గోమాతలకు సాలగ్రామానికి ఏకకాలంలో ప్రదక్షిణ చేయాలి అనేటువంటి సంకల్పంతో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అని పెట్టాం. అంటే గోవిందుడు ఉన్నారు, గోవు ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళకు స్వామి అనుగ్రహం ఒకటైతే సాక్షాత్తు అంటే 33 కోట్ల మంది దేవతలందరూ కూడా గోమాతలో ఉంటారని చెప్తాం కదా, అలాంటి గోమాతకు చుట్టూ అలానే స్వామి చుట్టూ ప్రదక్షిణ చేయడం. సాక్షాత్ నృసింహుడు ఇచ్చినటువంటి సాలగ్రామానికి ప్రదక్షిణ చేస్తున్నాం, గోమాతకు ప్రదక్షిణ చేస్తున్నాం. అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందండి. అసలు ఈ సాలగ్రామం మీ దాకా ఎలా వచ్చింది? రంగాచార్య స్వామివారు అనేటువంటి వారు మాకు 9వ తరం, ఇంకా పెద్ద మేము 9వ తరం అండి. వారికి మీరు 9వ తరం. అవును, అప్పటి నుంచి కొనసాగుతున్నటువంటి పరంపర. మాలో చాలా మంది విశేషమైనటువంటి ఆరాధన చేస్తున్నారు. మధ్యలో కొద్ది కాలం స్వామి ఆరాధన చాలా తక్కువగా జరిగింది. మళ్ళీ మా దగ్గరకు వచ్చేటప్పటికి మేము కూడా నృసింహస్వామి యొక్క నృసింహ అనుష్ఠాన మంత్రం చేత నృసింహ ఉపాసకులుగా ఉండి అంటే భగవంతుడి సంకల్పం ఏమో ఇప్పుడు బయటికి రావాలి అనుకున్నారేమో, ఈ కలియుగంలో నృసింహ అనుగ్రహం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలి అని సంకల్పం చేసుకున్నారేమో. అందుకనే సుమారు కోవిడ్ కంటే ముందు నుంచి అందరూ దర్శనం చేసుకున్నటువంటి విధంగా పెట్టుకున్నాం. తర్వాత కాలంలో ఈ సంవత్సరం 2023 సంవత్సరంలో కార్తీక బహుళ త్రయోదశి స్వాతి నక్షత్రం రోజు విశేషంగా స్వామివారిని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కొన్ని వేలాది మంది దర్శనం చేసుకుంటున్నారు. గురుగారు, కల్పవృక్ష సాలగ్రామానికి జరిగేటువంటి పూజా విశేషాలు, ఎందుకంటే అన్ని దేవీ దేవతలకు పూజ చేసినట్టుగా సాలగ్రామానికి చేయరు, ప్రత్యేకంగా ఉంటాయి పూజలు. మరి ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయి? కల్పవృక్ష నారసింహుడికి సంబంధించినటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి పూజల్లో ప్రతినిత్యం కూడా స్వామివారికి సుప్రభాత సేవ ఉంటుంది, ఉదయం 8 గంటలకు తిరుమంజనం ఉంటుంది. అదేవిధంగా అంటే నిత్యారాధన అనేటువంటిది ఉంటూనే ప్రతి మంగళవారం స్వామివారికి ప్రతి మంగళవారం విశేషమైనటువంటి తిరుమంజనం ఉంటుంది, నవకలశ తిరుమంజనం. ఈ యొక్క సాలగ్రామ తీర్థాన్ని మేము ఆ రోజు సేకరించే వచ్చినటువంటి భక్తులకు ఇవ్వడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామండి. అదేవిధంగా ప్రతి అమావాస్యకు విశేషమైనటువంటి మహాలక్ష్మి హోమం, సాలగ్రామ మూర్తికి విశేషమైనటువంటి తిరుమంజనం. ఇక్కడ స్వామివారికి జరిగేటువంటి దాంట్లో అభిషేకం స్వామివారి యొక్క నిత్య ఆరాధనలో చాలా విశేషమైనటువంటి ఇదండి. ఈ యొక్క సాలగ్రామ తీర్థానికి ఆ యొక్క శక్తి ఉంటుంది. అందుకే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారట కదా, అంటే పోటీ పడతారు తీర్థం తీసుకోవడానికి ఇక్కడ అని విన్నాను. ఈ యొక్క సాలగ్రామ తీర్థం ఎంత విశేషమైంది అంటే ఆది వ్యాధుల యొక్క ప్రభావాన్ని నశింపజేస్తుంది. అదే విధంగా మన శరీరానికి సంబంధించింది అంటే మన శరీరం పైన పాపం ఉంటుంది, లోపల పాపం ఉంటుంది, మన ఇంట్లో ఉండేటువంటి దాంట్లో ఇవన్నిటి ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తుంది అని చెప్పి సాలగ్రామ తీర్థానికి విశేషం. ఇక్కడ తీర్థం తీసుకొని వెళ్ళినటువంటి వాళ్ళకి చాలా మందికి కూడా రోగాల ప్రభావం కావచ్చు, లేదా ఇంట్లో ఉండేటువంటి దృష్టి దోషాల ప్రభావం కావచ్చు, మన శరీరంలో లోపల ఉండేటువంటి దాని ఇవన్నిటి యొక్క ప్రభావం పూర్తిగా తగ్గుతుంది అని చెప్పి సాలగ్రామ తీర్థానికి అంత విశేషం. కామన్ గానే సాలగ్రామ తీర్థం తీసుకుంటేనే చాలా విశేషంగా మనం స్వామి అనుగ్రహం లభిస్తుంది. అలాంటిది భగవద్ అనుగ్రహం చేత వచ్చినటువంటి ఈ కల్పవృక్షం సాలగ్రామం మనలో మన కుటుంబంలో ఉండేటువంటి ఎంత దారిద్ర్యాన్ని కూడా తొలగిస్తుంది తప్పకుండా. ఇంకా మన జీవితంలో ఒక్కసారైనా తీసుకోవాలి. చాలా మంది వస్తూ ఉంటారని విన్నాను నేను, ఇలా తీర్థం తీసుకున్నారు. పర్టికులర్ గా ఏ రోజు అండి? మంగళవారం చాలా విశేషమైన తిరుమంజనం. అదేవిధంగా ప్రతి అమావాస్యకు చాలా విశేషమైనటువంటి తిరుమంజనం ఉంటుంది. గురుగారు, ఈ కల్పవృక్ష నారసింహుడు ఎన్నో అద్భుతాలు చేశారని విన్నాం. అందులో భాగంగా 23 సంవత్సరాలుగా సంతానం లేని దంపతులకి సంతాన భాగ్యం కలిగింది. వాళ్ళు కూడా ఒక ప్రముఖ వైద్యులు వాళ్ళు అని విన్నాను. ఇది ఎంతవరకు నిజమండి? కల్పవృక్ష నారసింహ సాలగ్రామం యొక్క వైభవం ఎలా ఉంటుందంటే అండి, సంతానానికి సంబంధించిందిగా అయితే ఇక్కడ కోరి వచ్చి ముడుపు కడితే తప్పనిసరిగా సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది ఖచ్చితంగా లభిస్తుంది. సాలగ్రామ తీర్థం తీసుకొని అభిషేకంలో పాల్గొన్నటువంటి ఎంతో మందికి అంటే మీరు చెప్పినటువంటి 23 సంవత్సరాలని హైదరాబాద్ లోని చాలా ప్రముఖమైనటువంటి హాస్పిటల్లో ఒక డాక్టర్ ఆయన, చాలా పెద్ద డాక్టర్. వాళ్ళకి 23 అంటే సుమారు 22-23 సంవత్సరాల తర్వాత ఎన్నో వైద్యాలు అన్ని పూర్తి అయిపోయి విఫలమైనప్పుడు స్వామి యొక్క వైభవం తెలుసుకొని వారు ఈ సాలగ్రామ తిరుమంజనానికి వచ్చారండి. తిరుమంజనం తీసుకొని ఆ తీర్థాన్ని తీసుకున్న తర్వాత వారికి సంతానం ప్రాప్తి కలిగింది. స్వామివారి నృసింహ స్వామివారికి సంబంధించినటువంటి పేరే అబ్బాయికి పెట్టుకున్నారు. అంటే ఇక్కడికి వచ్చి ఆయన ఒక్కరే కాదండి, ఈ పరిసర ప్రాంతాల నుంచి చాలా మంది వచ్చి సుమారు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల సంతానం ఒక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి విసిగి వేసారి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళలో చాలా మంది. అలా అని చెప్పి నేను డాక్టర్లకు సంబంధించినటువంటి దాన్ని ఈ యొక్క భగవద్ అనుగ్రహం అనేటువంటిది ఏంటంటే స్వామి అనుగ్రహం అనేటువంటిది లభిస్తే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అది
పాజిటివ్ అవుతుంది. అలాంటి వచ్చి చాలా మంది సంతానం అయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. స్వామి తీర్థాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు 3 రోజుల కాలం దాన్ని తీర్థం తీసుకున్న వాళ్ళు చాలా మంది సత్సంతాన ప్రాప్తి కలిగింది. అంత అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. గురుగారు అలాగే ముడుపుల గురించి ప్రత్యేకంగా చెబుతూ ఉంటారు, వాటి గురించి కూడా వివరించండి. అంటే ముడుపు అనేటువంటిది ఇక్కడ కోరి కొలిస్తే భగవంతుడు కొంగు బంగారం లాగా ఉంటాడు అని చెప్పడానికి ఇక్కడ ఏ ముడుపు కట్టినా, అంటే ముడుపు స్వామివారికి సంతానానికి సంబంధించింది కాదు, లేదా మన ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, లేదా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, లేదా మన పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, ఏదైనప్పటికీ కూడా నీ దగ్గర ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటే తప్పకుండా ఇక్కడ 40 రోజులు పూర్తవుతుందండి. ఇక్కడ 40 రోజులు నువ్వు ముడుపు కట్టి వెళ్ళిన తర్వాత 40 days లో ఖచ్చితంగా ఆ యొక్క సంకల్పం నెరవేరుతుంది. ముడుపు కట్టేటువంటి విధానం కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఒక కొబ్బరికాయలో జాకెట్ పీసు తగినంత ద్రవ్యం అందులో పెట్టేసి ముడుపు కట్టి స్వామికి, అంటే గోవుకి గోవిందుడికి, కల్పవృక్ష నారసింహుడికి గోమాతకు ఏకకాలంలోనే 9 ప్రదక్షిణాలు చేసి విశేషమైనటువంటి స్వామికి అర్చన ఉంటుంది. ఆ అర్చనలో వాళ్ళు పాల్గొని అయిన తర్వాత సాలగ్రామ అభిషేక జలాన్ని వాళ్ళకి ఇస్తారండి. అంటే చాలా సింపుల్, చాలా అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంటే ఈ ముడుపు కట్టడానికి విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర ముడుపు కట్టి వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా మంది. ఈ ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో అయితే రాత్రిపూట వచ్చి ఇక్కడ నిద్ర చేసి ముడుపు కట్టుకొని మంగళవారం రోజు కట్టుకొని వెళ్ళేటువంటి వాళ్ళు చాలా మంది. వివిధ ప్రాంతాలు, వివిధ దేశాల నుంచి కూడా, అంటే పిల్లలకు ఆటిజం ఇలాంటి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది వచ్చి వాళ్ళ పిల్లలతోటి రాత్రి ఇక్కడ నిద్ర చేసి ఆశ్రమంలోనే పడుకొని పొద్దున్నే అభిషేకంలో పాల్గొని వెళ్తున్నటువంటి వాళ్ళు చాలా మంది. అంటే ముడుపు కట్టితే ఇక్కడ ముడుపు కట్టి వెళ్తున్న వాళ్ళు అనతి కాలంలోనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే విపరీతంగా, అంటే ఉద్యోగం ప్రస్తుత కాలంలో వాస్తవంగా ఉద్యోగాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సాఫ్ట్వేర్ కావచ్చు, బయట కావచ్చు, చదువుతున్నారు కానీ దానికి తగ్గ ఉద్యోగాలు రావట్లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి ఇక్కడ స్వామిని దర్శించుకొని ముడుపు కట్టినటువంటి వాళ్ళు ఎంతో మందికి అనతి కాలంలోనే ఉద్యోగాలు వచ్చాయని మాకు ప్రతినిత్యం కూడా కనీసం ఒక 60-70 ఫోన్లు వస్తుంటాయి. మేము అక్కడికి వచ్చామండి, ముడుపు కట్టాం, అయిపోయింది మా కార్యక్రమం, మళ్ళీ వచ్చి స్వామిని దర్శనం. నిజంగా వారు ఇక్కడ ఉన్నారు కొలువయ్యి అని అనడానికి నిదర్శనాలు ఇవన్నీ. అవునండి. అంటే భగవంతుడు నువ్వు ధర్మబద్ధంగా నీ సంకల్పం ఉంటే తప్పకుండా నేను తీరుస్తాను అని చెప్పాడు భగవంతుడు. అలానే తీరుస్తున్నాడు. చెప్పేది ఏంటంటే నువ్వు నమ్మకంగా ఇక్కడికి రావాలి, నమ్మకమైనటువంటి విధానంగా నీ యొక్క ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉండాలి నీ దగ్గర, ఖచ్చితంగా అవుతుంది. అంటే ఉపయోగం లేనటువంటి సంకల్పాలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేస్తే అవుతుంది అనేటువంటిది కాదు. నీ కుటుంబానికి ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడతాయి అంటే తప్పకుండా ఖచ్చితంగా అవుతాయి. ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు? ఇప్పటిదాకా అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారండి. విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ముందుగానే చెప్పి ఇక్కడికి డిసెంబర్ 10వ తారీఖు ఇక్కడ స్వామివారిని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా సుమారు ఒక 45-50 వేల మంది దర్శనం చేసుకున్నారండి. అందులో చాలా మంది ముడుపు కట్టిన వాళ్ళు చాలా మంది, వాళ్ళ సంకల్పాలు నెరవేరాయని చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చారు, టెక్సాస్ నుంచి వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు, చాలా ప్రాంతాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు వచ్చారు. ఈ తెలంగాణ, ఆంధ్ర అయితే మనకు వివిధ జిల్లాల నుంచి వస్తూనే ఉన్నారు. ముడుపు ఎప్పుడు కట్టచ్చు అంటే ఈ రోజునే ప్రత్యేకంగా కట్టాలి, మంగళవారమే కట్టాలి, లేకపోతే శనివారం, ఇలా ఏమన్నా నియమం ఉందా? అలా ఏం లేదండి. ఎప్పుడు వచ్చినా కూడా ఉదయం నుంచి రాత్రి దాకా ఎప్పుడు వచ్చినా కూడా ముడుపు కట్టుకోవచ్చు, ప్రదక్షిణ చేసుకోవచ్చు. సాలగ్రామ అభిషేక జలాన్ని వాళ్ళకు ఇస్తారు. అంటే మంగళవారం అమావాస్య అనేటువంటిది విశేషమైనటువంటి రోజులుగా ఇక్కడ ఆరాధన చేస్తారు. ఆనాటికి చాలా మంది స్వామివారికి విశేషంగా ప్రత్యక్షంగా అభిషేకం చూడాలి, మేము అభిషేకం జలం అప్పటి వెంటనే తీసుకోవాలి అనేటువంటి వాళ్ళు సోమవారం రోజు రాత్రి ఇక్కడికి వచ్చి పడుకునే వాళ్ళు చాలా మంది పడుకుంటున్నారు. మంగళవారం అభిషేకంలో పాల్గొంటున్నారు. అమావాస్య రోజు కూడా ఆదివ్యాధుల ప్రభావం, దుష్టగ్రహాల ప్రభావం ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే ఇంట్లో అలక్ష్మి ప్రభావాలు ఉండేటువంటి వాళ్ళు, ఇలాంటి ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా ముందు రోజు రాత్రి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ ఉండి మరుసటి ఉదయం పాల్గొంటున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు కూడా వచ్చి వాళ్ళ పదవుల కోసం ఇక్కడ ముడుపులు కట్టి వాళ్ళు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయంటే అందులో మీ శిష్యులు కూడా ఉన్నారని విన్నాం, నిజమేనండి? అంటే తెలంగాణ ఎలక్షన్ సమయంలో ఈ మధ్య కాలంలోనే పూర్తయ్యాయి కదా, అందులో కట్టినటువంటి వాళ్ళు 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి. 7 మంది ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ముడుపు కట్టి స్వామివారికి జరిగేటువంటి హోమ కార్యక్రమంలో, అభిషేక కార్యక్రమంలో పాల్గొని విజయాన్ని పొందినటువంటి వాళ్ళు 7 మంది ఉన్నారు తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఆంధ్రాకి సంబంధించినటువంటి దానిలో టికెట్ ఆశిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి వెళ్ళిన తర్వాత టికెట్లు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు కూడా భగవద్ అనుగ్రహం చేత రేపు పొద్దున మళ్ళీ ఇంకొకసారి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి చాలా మంది వస్తూనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎంపీలు అంటే ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, సార్వత్రిక ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా క్యూ కడుతున్నారు. చాలా మంది అభ్యర్థి ఆల్రెడీ వచ్చి వెళ్ళారమ్మ, ఎంపీ అభ్యర్థి కూడా ఎవరో తెలుసుకోవచ్చండి. టికెట్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా వచ్చారమ్మా. అవునా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు రావటం, ఇక్కడ ముడుపు కట్టడం కూడా జరిగింది.
అంటే విజయం కూడా రేపొద్దున స్వామి అనుగ్రహం చేత వస్తుంది. అంటే ఇది ఒక మాటలు ఉండిపోయింది. నాకు ఫస్ట్ విన్నప్పుడు అనిపించింది, ఓ అంటే వస్తూ ఉంటారా ఇలా కూడా రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులు అయినప్పటికీ కూడా వాళ్ళకు కూడా భగవంతుడి అనుగ్రహం అనేటువంటిది ఖచ్చితంగా, అంటే ప్రజలు అనేటువంటి వాళ్ళు ఓట్లు వేయడం ఎంత ముఖ్యమో భగవద్ అనుగ్రహం అనేటువంటిది కూడా అంతే ముఖ్యం అండి. ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళలో వాళ్ళ ధర్మబద్ధమైనటువంటి సంకల్పం వాళ్ళ దగ్గర ఉంటే తప్పకుండా స్వామి నెరవేరుస్తాడు. అదే. అలాగే ఇంకొక మాట విన్నాను గురువుగారు, వాళ్ళకి ఇంకా టికెట్ రాదు, అవకాశాలు కూడా లేవు అన్నవాళ్ళు వచ్చి స్వామి దగ్గర దండం పెట్టుకుని ముడుపు కడితే వాళ్ళకి టికెట్ వచ్చిందని చెప్పి మళ్ళీ వచ్చి స్వామివారికి ధన్యవాదాలు చెప్పుకోవడానికి వచ్చారట. ఇద్దరు అభ్యర్థులమ్మా, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వారు 2 అభ్యర్థులు. అంటే టికెట్ వాళ్ళకి చాలా కష్టం, అంటే ఇంక వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, అంటే వాళ్ళకు ఉన్నటువంటి సమీకరణాల్లో వీళ్ళకి రాకపోతుంది అనేటువంటి సమయంలోనే స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఒక రోజు ప్రాతకాలంలోనే, మంగళవారం రోజు. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళకి టికెట్ తిరిగి అనౌన్స్ చేశారు. వాళ్ళు తిరిగి వచ్చి స్వామివారిని దర్శనం కూడా చేసుకున్నారండి. నిజంగా అంటే ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా ఆయన ముందుకు వస్తారు భక్తుల కోసం అన్నట్టుగా. అంటే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా అంటే కల్పవృక్ష నారసింహుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఏంటంటే, నువ్వు ఆర్తితోటి ఇక్కడికి రా, తప్పక నా యొక్క అనుగ్రహాన్ని నీకు కలిగిస్తాను. అంటే భగవద్ అనుగ్రహం అనేటువంటి నృసింహస్వామి ఎలా ఉంటాడంటే కోరి కొలిస్తే మనతో పాటే ఉంటాడు. అలాగే కల్పవృక్షం అనేటువంటిది అప్పటికి ఏమవుతుందంటే, నువ్వు ఏదైనప్పటికీ ఆర్తితో స్వామి నన్ను రక్షించు అంటే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు. గురుగారు ఇందాక మీరు మాటల్లో అన్నారు, ఆశ్రమంలోనే వారు ఉండొచ్చు, ఒక రాత్రి నిద్ర కూడా చేయొచ్చు, ఆ తర్వాత స్వామివారి అభిషేకం చూసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది, ఆ సౌకర్యం కూడా ఉంటుందన్నారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి సౌకర్యాలు ఏమిటి? ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు, ఇక్కడే వాళ్ళు పడుకోవాలన్నా, వాళ్ళ పిల్లలతో వచ్చినప్పుడు కానీ, వాళ్ళ కుటుంబాలతో వచ్చినప్పుడు కానీ, అంటే ఇక్కడ ఈ స్థలం అనేది సరిపోతుందా? ఇలా వారికి ఇంకేమన్నా ఏర్పాట్లు ఉన్నాయా? అంటే ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి చాలా మంది, అంటే ఏదైనా ఇబ్బంది ఉండి స్వామివారి సన్నిధిలోనే నిద్ర చేయాలి అనుకునేటువంటి వాళ్ళు సుమారు ఒక 400-500 మంది ఇక్కడ నిద్రపోవడానికి ఇబ్బంది ఏమి ఉండదండి. తర్వాత ఇంకా ఏదైనా రూములు ప్రత్యేకంగా రూమ్సే కావాలనుకుంటే చుట్టుపక్కల మొత్తం రూమ్సే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా కన్వీనియంట్ గా ఇక్కడ ఉండి సత్రాలు ఉన్నాయి, ప్రత్యేకంగా రూమ్స్ అన్ని కూడా, కాటేజెస్ అన్ని ఉన్నాయి. వచ్చినటువంటి వాళ్ళకైతే ఎక్కడ ఎటువంటి అసౌకర్యం అనేటువంటిది అయితే ఖచ్చితంగా ఉండదు. అంటే వాళ్ళకు నిత్య అన్నప్రసాదం కూడా మన దగ్గరే ఉంటుంది. ఇక్కడ పూర్తిగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి భక్తులకు కూడా అన్నప్రసాదం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటదమ్మా. అంటే స్వామివారి సన్నిధిలో పడుకోవడానికి అయితే ఏ ఇబ్బంది లేదు, సౌకర్యాలు అయితే చక్కగా ఉన్నాయన్న. ఖచ్చితంగా ఉన్నాయి. ఒక్క మాట అడగాలనుకుంటున్నానండి, మనం ఒక రోజు భోజనం పెట్టడము, 2 రోజులు, మహా అయితే 1 నెల, సంవత్సరం వరకు పోనీ ఓకే అండి, కానీ మీరు అప్రతిహతంగా అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారు నిత్య అన్నదానం అని. అంటే రోజు అంతమందికి భోజనం ఏర్పాటు చేయడం అనేది కత్తి మీద సామే, కానీ మీరు అది ఎలా నిర్వహిస్తున్నారు ఈ కార్యాన్ని? అంటే మీకు మా దగ్గర ఉండేటువంటి వాడే కల్పవృక్షం, అంటే ఏది అడిగితే అది ఇచ్చేటువంటి ఉంటారా? ఇందులో మేము ఏది కూడా మాకు సొంతంగా కావాలనేటువంటి ఇందులో ఏమీ లేదు. అంటే కల్పవృక్ష నారసింహుడి యొక్క అనుగ్రహం ఏంటంటే, ప్రారంభం చేసే సమయంలో మా దగ్గర ఏ డబ్బు లేదు, ఈ రోజు కూడా లక్షలాది రూపాయలు మా దగ్గర ఏ అకౌంట్ లేదు. ఎక్కడి నుంచో ఎవరో దాతలు బియ్యం ఇస్తున్నారు, కందిపప్పు ఇస్తున్నారు, కూరగాయలు ఇస్తున్నారు. వచ్చేటువంటి భక్తులు కూడా అంటే వాలంటరీగా వాళ్ళ సేవలు చేస్తున్నారు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మామూలు నిత్యం అంటే పులిహోర, దద్దోజనం లాంటి ఇలాంటి ప్రసాదాలు ఉదయం అంతా దొరుకుతూనే ఉంటాయి, సాయంత్రం కూడా ఉంటాయి. అదేవిధంగా మధ్యాహ్నం ఉండేటువంటి సమయంలో అన్నప్రసాదం తీసుకునేటువంటి వాళ్ళు అన్నప్రసాదం తీసుకుంటారు. ఇక్కడ మా దగ్గర లక్షలాది రూపాయల డబ్బులు లేనప్పటికీ కూడా ఉండేటువంటి భక్తులు సహకారం చేత ఇప్పటిదాకా కొన్ని లక్షల మందికి అన్నప్రసాదాన్ని అందిస్తూనే ఉన్నాం, జరుగుతూనే ఉంది ప్రతినిత్యం కూడా. ప్రతినిత్యం ఎంత మందికి అన్నదానం చేస్తారండి? అంటే నార్మల్ డేస్ లో సుమారు 500 నుంచి 1000 మంది ఉంటారమ్మా. శని ఆదివారాలు ఎక్కువ ఉంటారు ఒక్కొక్కసారి. మంగళవారం అమావాస్య రోజు అయితే సుమారు 5-6 వేల మంది అన్నప్రసాదం తీసుకుంటారు. అంతమంది అంటే మీకు ఎంత ఖర్చు అవుతుందండి? లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుంది. అవునా? అంటే ఇక్కడ డబ్బుతో కాకుండా ఇప్పుడు మీరు వచ్చారు, మీరు ఇక్కడ ముడుపు కట్టారు, స్వామివారి ప్రదక్షిణ చేశారు, వెళ్ళారు, మంచి జరిగింది. ఇక్కడ అన్నప్రసాదం తీసుకున్నారు మీరు, మీరే మాకు ఫోన్ చేసి స్వామి మీకు కొన్ని బియ్యం పంపిస్తున్నాము లేదా కూరగాయలు పంపిస్తున్నాము, ఇలా పంపించేటువంటి వాళ్ళ యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ ద్వారా ఇంకొంతమందికి అన్నదానం చేయడానికి మాకు అవకాశం ఉంటుంది. ఈ విధంగా చాలా మందికి అలానే జరుగుతుందమ్మా. అంటే ఇక్కడ వచ్చి ప్రత్యక్షంగా డబ్బే ఇవ్వాలి లేదు, అంటే చాలా మంది వస్తు రూపంలో చాలా మంది పంపిస్తున్నారు. ఆ విధంగానే కొనసాగుతుంది ఇప్పటిదాకా. గురువుగారు మీ గురించి విన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇదివరకు కూడా మాట్లాడాము. అంటే సాధారణంగా ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇంట్లో అమ్మా నాన్నకి లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకే వాళ్ళ పనిలో వాళ్ళు పడిపోయి ఒక ముద్ద అన్నం పెట్టడానికి ఆలోచిస్తున్న రోజులు ఇవి. వాళ్ళ దగ్గర ఉంచుకోవడానికి కూడా కాస్త ఆలోచిస్తున్న రోజులు ఇవి. ఇలాంటిది మీరు ఎవరో తెలియని వ్యక్తులు, అందరూ ఉండి కూడా అనాథలుగా బతుకుతున్న వాళ్ళ కోసం 23 కిలోమీటర్లు వెళ్ళి మరీ వాళ్ళకి అక్కడ రోజు అన్నం పెట్టి రావటం అనేది, అంటే దేనికండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు ఇలా? అంటే ఇక్కడ
ఇక్కడ నుంచి 23 కిలోమీటర్లు గంగోల్ అనేటువంటి ఊరం అది. గంగోలు. అక్కడ రోడ్డు మీదే ఉంటారు వాళ్ళు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వదిలేశారు. వాళ్ళు వికలాంగులు కూడా. వాళ్ళకి రోజు ఆహారం అనేటువంటిది అక్కడ ఏదైనా ఒక ఆలయం దగ్గర ఏదైనా అడుక్కోవడం ఇలా చేస్తూ వాళ్ళు జీవనం గడిపేవాళ్ళు. ఆ పరిస్థితి కూడా లేనప్పుడు మనకు తెలిస్తే ఒక 2 రోజులు అందించాం. 2 రోజులు అందించిన తర్వాత కరోనా విపత్కర పరిస్థితి తర్వాత కాలంలో మనం భోజనం ఎప్పుడైనా ఇస్తామా అని వాళ్ళు ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉండేది. అది తెలుసుకొని ప్రతినిత్యం కూడా మధ్యాహ్నం నిత్యాన్న ప్రసాదంలో ఉండేటువంటి ఆహారాన్ని ప్రతినిత్యం కూడా అక్కడికి పంపించి ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఉదయానికి రాత్రికి సరిపోడా భోజనాన్ని వాడికి పంపించి ఏర్పాటు చేస్తున్నాం. ఎంతమంది ఉంటారండి అక్కడ? 4 కుటుంబం. 4 వాళ్ళకి అంటే వాళ్ళకు కాళ్ళు చేతులు సరిగ్గా లేకపోతే మనమే వాళ్ళకి పని జీవన ఉపాధి కల్పించేటువంటి వ్యవస్థ అన్ని కూడా ఏర్పాటు చేసేవాళ్ళం. ప్రస్తుతం అంటే 1 సంవత్సర కాలం నుంచి అలా జరుగుతుంది. ఈ మధ్య కాలం నుండి 10-15 రోజుల క్రితం వాళ్ళని ఒక అనాథాశ్రమానికి కూడా వాళ్ళని పంపించి ఏర్పాటు చేసాం. వాళ్ళకి ప్రతినిత్యం ఏర్పాటు చేసాం. నిజంగా చాలా గ్రేట్ అండి ఆ విషయంలో. మీరైతే ఓవైపు నరసింహుడి సేవ చేసుకుంటూ ఉన్నారు, వారి పూజా కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ప్రతినిత్యం మీరు గ్రామాల పర్యటన చేస్తారని విన్నాను. దేనికండి, ఎందుకని? అంటే సనాతన ధర్మ ప్రచారం అనేటువంటిది అవసరం పూర్తిగా. ప్రస్తుత కాలంలో అన్యమతాల ప్రభావం చేత చాలా మత మార్పిడి ఇలాంటివి జరుగుతున్నటువంటి ఈ మన్యం ప్రాంతం, ఇదంతా కూడా పూర్తిగా ట్రైబల్ గిరిజన ప్రాంతం. ఈ మన్యం ప్రాంతంలో ఉండేటువంటి గిరిజన గ్రామాలని సందర్శించి వారికి మన ధర్మం గురించి కాస్తో గిస్తూ అవగాహన అనేటువంటిది నేర్పడం, మత మార్పిడి ప్రభావాన్ని పూర్తిగా కొంచెం మనవంతు ప్రయత్నం అమ్మ. అలానే మన్య ప్రాంతంలోనే వాళ్ళకు ఆధ్యాత్మికంగా ఏదైతే ఉంటుందో పూజా విధానాలు నేర్పించడం, వాళ్ళని పూర్తిగా స్వధర్మంలోకి తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నంలో తిరుగుతూనే ఉన్నాం. సుమారు కొన్ని 100 గ్రామాల్లో తిరిగాము. చాలా కొన్ని వేలాది మంది కుటుంబాలను వెనక్కి తీసుకొని వచ్చాము. అంటే మీకు ఎదురైన అనుభవాలు చెప్పండి ఈ ప్రయాణంలో. అంటే ఇందులో మంచి ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. చాలా ఇబ్బందులు అనేటువంటిది ఎలా ఉంటుందంటే మా ఆర్థికంగా ఇక్కడ పూర్తిగా అంటే ఇక్కడ ఏమవుతుంటే మత మార్పిడి ప్రభావం అనేటువంటిది పూర్తిగా ఆర్థికం అంటే డబ్బుతోటే ముడిపడి ఉంది. ఆ డబ్బు ఆశపడే వెళ్ళే వాళ్ళు కొంతమంది అయితే వాళ్ళ యొక్క మాటలకు వెళ్ళే వాళ్ళు కొంతమంది. ఆ సమయంలో అంటే మతం మారినటువంటి వ్యక్తిని తిరిగి వెనక్కి తీసుకురావడం అంటే అశ్వమేధ యాగం చేసినట్టేనండి. అంటే వాడికి లోపల పూర్తిగా బ్రెయిన్ వాష్ అయిపోయి ఉంటది. మళ్ళీ మనం వాష్ చేయాలంటే అది చాలా కష్టమైన పని. ఒక గ్రామాన్ని మేము 3 సంవత్సరాలు తిరిగాం. ఒక గ్రామాల్లో 70 కుటుంబాలను వెనక్కి తీసుకురావడానికి 3 సంవత్సరాల కాలం తిరిగితే 70 మందిని తీసుకురావడానికి అవకాశం వచ్చింది. అంటే ఎంత కష్టమైనటువంటి పని అంటే అక్కడ తిరిగి ఒక నృసింహస్వామి వారి ఆలయాన్ని నిర్మాణం చేసి వాళ్ళే పూజ చేసుకునేటువంటి విధంగా ఏర్పాటు చేశాం. అలాగా గిరిజన గ్రామాల్లో ఇలా ఈ పర్యటనలో చేసేటప్పుడు అనేక కొండరెడ్ల ప్రాంతాలు అంటే నడవడానికి కూడా కష్టమైనటువంటి ప్రాంతాలను కూడా మేము తిరిగాం. చాలా మంది మాకు ఫోన్లు చేసి బెదిరించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఇక్కడ వస్తే ఇదే అడవుల్లో వెళ్ళిపోతారు మీరు అని చెప్పినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాగ చాలా చూసాం. అంటే అలా ఉన్నప్పటికీ కూడా ధర్మ ప్రచారం అనేటువంటిది ఎక్కడ కూడా ఆగకుండా నృసింహ సేవా వాహిని అనేటువంటిది పూర్తిగా ధర్మ ప్రచారం ఎక్కడ ఆగకుండా ఇప్పటికీ కూడా మనం గిరిజన ప్రాంతాలు కావచ్చు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో తిరుగుతూ మన నృసింహ సేవ వాహిని కార్యకర్తలు కూడా చాలా ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్నారు ఈ విషయంలో. గురుగారు ఒక్క మాట అడుగుతాను, మీరు కొన్నిసార్లు భిక్షాటన చేస్తారని విన్నాను. అంటే అంత అవసరం ఏంటండి, దేని గురించి? అంటే భిక్షాటన అనేటువంటిది కొన్ని సార్లు కాదమ్మా, కేవలం నృసింహ దీక్ష 40 రోజులు దీక్ష చేసేటువంటి సమయంలోనే అందరూ సమానమే. అంటే గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఇప్పుడు మనం చాలా మంది దగ్గరికి రానియరు, దూరం ఇలాంటివి ఉంటాయి కదా, అలా కాదు. అసలు భగవద్ రామానుజాచార్య స్వామి వారు చెప్పినటువంటి విధంగా అందరూ సమానమే. మనందరం కూడా ఆ సమానత్వాన్ని అనేటువంటిది నిరూపించాలి అనేటువంటి సంకల్పంతో నృసింహ దీక్ష నేను తీసుకున్న నుంచి చాలా మంది నాతో పాటు తీసుకున్నటువంటి దీక్షాపరులందరూ కూడా మేము ఏదైతే ధర్మ ప్రచారం చేసేటువంటి ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఒక దోసెడు బియ్యాన్ని తీసుకొని ఆ యొక్క దీక్ష కాలంలో సేకరించినటువంటి ఆ బియ్యం ఏదైతే ఉంటాయో తిరిగి నృసింహ యాగం చేస్తామండి. ప్రతి సంవత్సరం కూడా 3 రోజుల కాలం పాటు 1,00,000 నృసింహ మహామంత్రంతో ఆ సమయంలో మేము ఎవరైతే ఏ గ్రామాల్లో అయితే భిక్షాటన చేశామో వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ ఆహారం భోజనాలని అందరికీ కలిపి వడ్డించేటువంటి ప్రయత్నం చేస్తాము. అంటే ప్రతి ఒక్కరము కూడా అందరం రామానుజ తత్వంలో ప్రతి ఒక్కరము సమానమే, అందరికీ కూడా భగవద్ అనుగ్రహం అనేటువంటిది అందరికీ ఒకటే ఉంటుంది అని చాటి చెప్పడం కోసమే ఈ యొక్క భిక్షాటన కార్యక్రమం. అంటే మనలో ఉండేటువంటి అహంకారం అనేటువంటిది ఒక దగ్గర చేయి చేస్తే పోతుంది అని చెప్పి మేము నమ్ముతాం. ఆ విధంగానే ఈ యొక్క భిక్షాటన కార్యక్రమాన్ని చేస్తున్నామండి. గత 7 సంవత్సరాల నుంచి కూడా అద్భుతంగా చేస్తున్నాం. ఎంతమంది పాల్గొంటారండి ఇందులో? సుమారు 100-150 మంది పాల్గొంటారండి. అలా ఎన్ని ఇళ్లకు వెళ్తారు? ఎంత గిరిజన గ్రామాలు సుమారు అంటే ప్రతిరోజు ఒక గ్రామం,
40 రోజుల్లో కనీసం 40 ఊర్లు మేము చేస్తామండి. ఆ దీక్ష ఉన్నన్ని రోజులు వెళ్తూ చేస్తారు. ఉంటారు. తర్వాత వారికి మళ్ళీ ఆహారంగా వాళ్ళందరినీ కూడా పిలిచి ఆ 3 రోజుల కాలం పాటు ప్రతినిత్యం కూడా వేలాది మందికి ఆహారాన్ని అందిస్తాం. ఒక్కొక్క రోజు కొన్ని గ్రామాలు పిలిచి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా చాలా గొప్ప నిర్ణయం అండి అదైతే. అంటే మనం భగవంతుడు చెప్పడం వరకే కాదు, అది మనం పాటించాలి అనేటువంటిది. రామానుజ తత్వం అనేది ఎలా ఉంటదంటే ఊరికి చెప్పడం కాదు, మనం ఖచ్చితంగా అందులో మనం చేసి ఇంకొకరికి చూపించాలి. ఆ విధంగానే చేస్తాం. అలంకరణ అయితే చాలా బాగుంది, నిండుగా కనపడుతున్నారు. రాగానే అబ్బా అని అనిపిస్తుంది. వైకుంఠంలో ఆయన అలా కూర్చున్నారా స్వామి? కూర్చున్నటువంటి అంటే ఆ ఉండేటువంటి విధానం చాలా శాంతమూర్తిగా భగవంతుడు అమ్మవారితో కలిసి ఉన్నాడు. నువ్వు అడగడమే తరువాయి నేను ఇవ్వడమే ఇస్తాను అన్నట్టుగా రెడీగా ఉన్నానండి. చాలా చాలా అదృష్టం అండి. చూడడమే ఒక భాగ్యం ఇలాంటి ప్రాంతాలకు రావటం. అలాంటిది ప్రతినిత్యం మీరు ఇక్కడే ఉంటారు, స్వామి సన్నిధిలో ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. చాలా అదృష్టవంతులు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల అదృష్టం. అంతేనా? గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం. అవును. గోవుల్ని చూస్తున్నాం రాగానే స్వాగతం పలుకుతున్నట్టుగా చక్కగా లక్ష్మి కొలువై ఉంటుంది గోవులు అంటే సకల దేవతలు ఉంటాయి గోవులో. రాగానే కనిపిస్తే నాకు భలే సంతోషం అనిపించింది చూడగానే. అసలు ఎన్ని ఉన్నాయి అంటే మీరు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? గోవుల్ని సంరక్షిద్దాము అనే ఆలోచన. 2009 నుంచి మేము గో సంరక్షణ చేస్తున్నామా. అప్పుడు ఒక ఆవుతో ప్రారంభం చేసాం. మేము ఇప్పటిదాకా సుమారు మా దగ్గర 75 ఆవులు ఉన్నాయి. 75 ఆవులు మేము సంరక్షణ చేస్తున్నాం. ఎక్కడున్నాయండి? ఇక్కడ మన దగ్గర 18 ఆవులు ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో కొన్ని ఆలయాలు మేము కట్టాం కదా, ఆ ఆలయాల దగ్గర ఉన్నాయి. కొంతమంది రైతులకు మేము ఆవులను ఇచ్చాం. కొత్త దుమ్ముగూడెం అనేటువంటి రెడ్డిపాలెం పక్కన సారప ఇలా ప్రాంతాల్లో కొంత ప్రాంతాల్లో ఆ రైతులు వాళ్ళు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళకి లేదా అక్కడ ఉండేటువంటి రైతులకు ఉపాధి కోసం ఇచ్చినటువంటి ఆవులు కొన్ని ఉన్నాయి. ఇక్కడ మాత్రం 18 ఆవులు ఎప్పుడు ఉంటాయి స్వామివారికి. అంటే 18 అంటే 9 సంఖ్య ఉంటుందని, అలానే 9 ప్రదక్షిణ అనేటువంటి విధంగా 18 ఆవులు ఇక్కడ పెట్టుకున్నాం. అంటే ఆ గో సంరక్షణ అనేటువంటిది చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, చేసేటువంటి సమయంలో అది చాలా కష్టతరమైనటువంటి పని. అంటే చాలా మన పిల్లల్ని ఎంత శ్రద్ధగా చూస్తామో అంతకంటే ఎక్కువ శ్రద్ధగా చూడాల్సినటువంటి వాళ్ళు ఉంటేనే మాత్రమే గో సంరక్షణకి అర్హులమ్మ. ఏదో పెట్టాము దాన్ని చూసుకుంటున్నాం అంటే ఇబ్బందికరమైనటువంటిది అది. ఇలా గోవుని ఓవైపు మరోవైపు ఆ గోవిందుడిని సేవించుకోవటం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటండి అసలు భక్తులకి? గోమాతకు సామాన్యంగా మన ఆహారాన్ని అందిస్తేనే ముక్కోటి దేవతలకు మనం ప్రసాదాన్ని నివేదన చేసినట్టుగా చెప్తాం. ఒక గోశాల 1,000,000 దేవాలయాలతో సమానమని మనకు పెద్దలు చెప్పున్నారు. అలాంటి గోశాలలో సాక్షాత్తు కల్పవృక్ష నారసింహుడే కొలువై ఉంటే వాళ్ళిద్దరికి ఏకకాలంలో ప్రదక్షిణ చేస్తే ఆ పుణ్యం అనేటువంటిది ఇంక వర్ణనాతీతం అనండి. అంటే ఈ యొక్క ఫలితం అనేటువంటిది సామాన్యంగా ఈ పుణ్యం వస్తుంది, ఇదే లభిస్తుంది అంటే వెనకల చేసినటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఏదైతే పాపపు రాశులు ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి. ఇక్కడ ఒక్కసారి మీరు దర్శనం చేసుకుంటే మన పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి పితృశాపాలు, పితృదోషాలు కావచ్చు, మన పెద్దలు చేసినటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం చేసినటువంటివి కూడా ఆ పాపపు రాశులన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక్కడ గోవుని గోవిందుని ఏకకాలంలో దర్శనం చేసుకుంటే అనేటువంటి విధంగా మేము ఏర్పాటు చేసాము. చాలా సంతోషం. వచ్చిన వారు కూడా అదే చెబుతున్నారు, భక్తుల నుంచి కూడా వినపడుతున్న మాట అదే. చాలా మంది మళ్ళీ వచ్చిన వాళ్లే ఉన్నారు. అంటే ఇక్కడ మహిమ తెలుసుకుని విని మిగతా వాళ్ళకి చెప్పటము, వాళ్ళు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఇంకా భద్రాచల రాముడు ఆయన ఇక్కడే ఉన్న ఆయన నడయాడిన పుణ్య ప్రదేశం ఇది. అక్కడ మీరు ఈ విధంగా సేవ చేస్తున్నారు. స్వయంగా ఆ స్వామివారే అందించినటువంటి సాలగ్రామం, అన్ని విశేషాలే కనపడుతూ ఉన్నాయండి. చివరిగా భక్తులకు మీరు చెప్పదలుచుకున్నది? ఆశ్రిత భక్తవత్సలుడే కొలువై ఉన్నటువంటి భద్రాద్రి దివ్యక్షేత్రంలో గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య దర్శనం చేత మన జన్మ చరితార్థం అవుతుంది. ఇక్కడ దర్శనం చేసుకుంటే ధర్మబద్ధమైనటువంటి ఏ సంకల్పమైనా కూడా తప్పక నెరవేరుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి కొన్ని వేలాది మంది ప్రతినిత్యం కూడా కల్పవృక్ష నారసింహుడి యొక్క దర్శనానికి వస్తున్నారు. కాబట్టి మనం కూడా ధర్మబద్ధమైనటువంటి సంకల్పం అయితే తప్పనిసరిగా రండి, స్వామివారిని దర్శించుకోండి, మీ యొక్క సంకల్పాలను నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ధర్మబద్ధమైనటువంటివి మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, ధర్మబద్ధమైనటువంటివి మాత్రమే ఇక్కడ నెరవేరుతాయి. తప్పనిసరిగా స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. నిజంగా ఈ ప్రాంతంలో అడుగు పెట్టడమే ఒక మహద్భాగ్యం అండి. ఆయన రప్పించుకుంటేనే తప్ప రాలేము. నేను అనుకున్నాను, మీరు చెప్పినప్పుడు చూడాలనిపిస్తుందండి నాకు కూడా సాలగ్రామం అనుకున్నాను, కానీ అనుగ్రహం ఆయన పిలిచారు కాబట్టి ఇక్కడి వరకు రాగలిగాము. తొందరగా అనుగ్రహం లభించినట్టే మీకు. అవును, అంటే 2-3 నెలల క్రితమే మనం మాట్లాడుకున్నాం. 2-3 నెలల్లోనే స్వామివారి ఇక్కడ రప్పించుకున్నారు. ఖచ్చితంగా నేను కూడా ముడుపు కడతాను. ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటుంది అందరిపైన. ముడుపు కట్టినా కట్టకపోయినా ఒక కోరిక ప్రేమగా ఆయన దగ్గర నుంచి ఒక మాట అడిగితే చాలు, ఒక తండ్రిలా ఆయన ఆదరిస్తారు. ఖచ్చితంగా
అందరికీ ఆయన అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మీ సంకల్పం ఏదైతే ఉందో మీరు ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారండి? మీ ఆలోచన ఇంకేమైనా ఉందా? అంటే ధర్మబద్ధంగా ఉండేటువంటి మా సంకల్పాలు కూడా అన్ని కూడా నృసింహ సేవా వాహిని అంటే నృసింహ తత్వాన్ని ప్రతి గడపకు చేర్చాలనేటువంటిది మాది. అంటే కల్పవృక్ష సాలగ్రామాన్ని మా పెద్దలందరూ కూడా నిగూఢంగా లోపలే పెట్టుకున్నారు. మేము 9వ తరంగా ఉండేటప్పుడు అంటే ఈ యొక్క స్వామి అనుగ్రహం ప్రతి గడపకు చేర్చాలి కదా, అంటే మన దగ్గర పెట్టుకుని మనం ఒక్కరమే భగవద్ అనుగ్రహం పొందడం ఎందుకు అనేటువంటి సంకల్పంతో స్వామివారిని బయట పెట్టాం. ఈ నృసింహతత్వం ప్రతి గడపకు వెళ్తే ప్రతి గడప కూడా క్షేమంగా సుభిక్షంగా ఉంటే ఈ భారతదేశం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అది ఒకటి. రెండవది నృసింహ గురుకులం అనేటువంటిది, అంటే మనం చదువు అనేటువంటిది ఉచితంగా ప్రతి ఒక్కరికి కూడా ధర్మ పూర్తి స్థలం అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఎలా అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఏర్పాటయ్యే విధంగా ఒక నృసింహ గురుకులం అనేటువంటిది ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అది తొందరలో కూడా స్వామి అనుగ్రహం చేత అది కూడా చేస్తామని, అది నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం మీతో మాట్లాడడం గురుగారు. నమస్కారం. అన్నారు కదా ఎంత మహద్భాగ్యమో ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టడం అండి. భద్రాచలంలో రాముల వారి సన్నిధి పక్కనే మనం చూస్తాం గోవింద కల్పవృక్ష సాలగ్రామ నరసింహుని ఆశ్రమం ఇది. ఇక్కడికి రండి, స్వామివారు ఎంత చక్కగా నిండుగా కనిపిస్తున్నారు. వారి దర్శనం చేసుకుంటేనే చాలు మనకి ఎన్నో జన్మల పుణ్య ఫలంగా భావిస్తారు. అలాంటిది స్వామివారు అనుగ్రహించిన సాలగ్రామమే కల్పవృక్ష సాలగ్రామాన్ని ఇక్కడ మనం చూస్తాము. దర్శనం చేసుకుని మన కోరిక ఏదైనా ఉంటే అది కోరుకుని ముడుపు కట్టి 9 ప్రదక్షిణలు చేసి ఆ స్వామివారి దగ్గర కట్టేసి వెళ్తే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. స్వామి ఎప్పుడు మనతో పాటే ఉంటారు అనడానికి ఎన్నో నిదర్శనాలు కూడా ఉన్నాయి. మీరు కూడా రావాలనుకుంటే మీకు అడ్రస్ నేను క్లియర్గా ఇస్తాను. అలాగే గురువుగారికి సంబంధించిన నెంబర్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. మీకు తెలిసిన వారికి ఏమన్నా అపాయం ఉందనో లేకపోతే ఏదన్నా అవసరం ఉందనో అక్కరో ఒక్కసారి స్వామిని దర్శించుకుంటే చాలు అనుకున్న వాళ్ళు అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తాను. రండి, దర్శనం చేసుకోండి, మీ కోరిక ఏంటో స్వామివారికి విన్నవించండి. వారి కృప మీ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను. జై నారసింహ. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.